ఒక 30 మెంబర్స్ కిడ్స్ ఉండే అక్కడ. అప్పుడు ఒకరోజు ఫుడ్ లేకుంటే అప్పుడు ఆయన అక్కడ ఉండే వాళ్ళు వంట చేసే వాళ్ళు అక్కడ అందరూ ఆయనని పాపా జార్జ్ అని పిలుస్తారు. ఆ పని వాళ్ళు వచ్చి పాపా జార్జ్ ఇక్కడ ఫుడ్ లేదు, పిల్లలేమో ఆకలితో ఉన్నప్పుడు జార్జ్ అంటాడు, పాపా జార్జ్ అంటాడు, ఏం కాదు మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్న పిల్లలకి ప్లేట్ ఇచ్చేసేయండి అంటే వాళ్ళు అంటారు ఏంటి నేను ఇలా చెప్తున్నాడు ఇక్కడ ఫుడ్డే లేదు అంటే. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి ఇచ్చేసిన తర్వాత తను ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసిన అట్లా టైంకి తన డోర్ బెల్ నాక్ అవుతుంది. అప్పుడే ఒక మిల్క్ వ్యాన్ అక్కడ ఆగుతుంది. దేవుడు ఆ మిల్క్ వ్యాన్ అక్కడనే పంచర్ చేపించాడు చిల్డ్రన్స్ ముందు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన మిల్క్ వ్యాన్ అతడు అనుకుంటున్నాడు, అరే ఈ మిల్క్ ఎట్లా వేస్ట్ అయిపోతుంది కదా, ఈ పిల్లలకైనా ఇద్దాం ఆయన తాగుతారు అనుకొని నాక్ చేసి వాళ్ళకి ఆ మిల్క్ ఇచ్చేస్తాడు. దాని తర్వాత అక్కడ వాళ్ళు మనలాగా ఫుడ్ తిన్నారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా అంటే మిల్క్ ఇంకా బ్రెడ్. ఇప్పుడు ఆయన వాళ్ళకి మిల్క్ వచ్చేసింది, నెక్స్ట్ బ్రెడ్. అట్లనే ఇంకొక ఆయన వచ్చి డోర్ నాక్ చేస్తాడు బేకరీ అతను. దానికి నైట్ ఒక కళ వస్తుంది. దేవుడు చెప్తాడు నువ్వు ఇక్కడ జార్జ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, తన పిల్లల్ని చూసుకుంటుంటాడు, నువ్వు ఆయనకి వెళ్ళి ఒక 30 బ్రెడ్ ప్యాకెట్స్ ఇవ్వాలి అని చెప్పి అట్లా చెప్పగానే కళలో తన మార్నింగ్ తిని కూడా ఫెయిత్తో లేచి మార్నింగ్ వెళ్ళి అక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లలకి 2 వచ్చినాయి. దేవుడు మనకి కావాల్సిందే ఇస్తాడు. అట్లా అని చెప్పి కొన్ని ఇయర్ కూడా ఇప్పుడు మనమంటే ఒక మిల్క్ వన్డే మిల్క్ లేకపోయినప్పుడు ఉండగలుగుతాం. కానీ అక్కడ అంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి మిల్క్ వ్యాన్ పంచర్ చేయించినాడు.